హాయ్ అండి, వెల్కమ్ టు ఏకే కిచెన్. ఈరోజు రెసిపీ గ్రీన్ చిల్లీ చికెన్ బిర్యానీ. దీనికోసం మసాలాని డిఫరెంట్ స్టైల్లో రెడీ చేసుకోవాలి. ఈ మసాలా పూర్తి వీడియో షార్ట్ వీడియోస్లో ఉంది, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. బిర్యానీ కోసం 1 కేజీ బాస్మతి రైస్ని 1 గంట నాననివ్వాలి. ఇప్పుడు కేజీ చికెన్ని మ్యారినేషన్ చేసుకుందాం. 3/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పెప్పర్, హోమ్ మేడ్ బిర్యానీ గరం మసాలా, ఇది 1 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది కిలో చికెన్కి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ అంత నిమ్మరసం, 1 కప్ అంత పెరుగు. గ్రీన్ చిల్లీ బిర్యానీకి పచ్చికారంని వేసుకోవాలి. ఈ పచ్చికారంకి నేను ఘాటుగా ఉండే మిరపకాయలు తీసుకున్నాను. నేను 3/4 కప్ వేసుకున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు 1 కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర పుదీనాని కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇది 1/2 అవర్ పాటు మ్యారినేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బిర్యానీ కోసం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక లగాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 3 పెద్ద ఉల్లిపాయలని వేయించుకోవాలి. ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ బదులు ఇవే ఉల్లిపాయలని ఇదే నూనెలో బాగా ఫ్రై చేసుకుంటున్నాను. దానివల్ల ఆ ఫ్లేవర్ మొత్తం ఆ ఆయిల్కి ఇంకుతుంది. ఉల్లిపాయలు దోరగా వేగాక మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ ఉల్లిపాయల్లో యాడ్ చేసుకోవాలి. 10 నిమిషాలు హై ఫ్లేమ్ పైన పెట్టుకొని ఈ చికెన్ని బాగా కలుపుకోవాలి. చికెన్ ఇలా పెద్ద స్టవ్ పైన ఉడికేటప్పుడు పక్కన స్టవ్ పైన రైస్ కోసం కూడా వాటర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ నీళ్ళు కూడా మసులుతున్నాయి. అందులోకి నానబెట్టిన బాస్మతి రైస్ని యాడ్ చేసుకుందాం. ఈ బాస్మతి రైస్లోకి 2 టీ స్పూన్ సాల్ట్ వేస్తే సరిపోతుంది. చికెన్లోకి 1 టీ స్పూను, బాస్మతి రైస్లోకి 2 టీ స్పూన్స్. ఇప్పుడు ఈ రైస్లోకి ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ చికెన్ బిర్యానీకి చికెన్ 70% వరకు ఉడికితే సరిపోతుంది. బాస్మతి రైస్ 80% ఉడికితే సరిపోతుంది. చికెన్ని మూత పెట్టుకోవడం వల్ల గ్రేవీ బాగా వచ్చి రైస్కి బాగా ఇంకుతుంది. ఇప్పుడు రైస్ కుక్ అయింది. వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని చికెన్లోకి యాడ్ చేసుకుందాం. ముందుగా కొత్తిమీర పుదీనా వేసుకొని దానిపైనుంచి రైస్ వేసుకోవాలి. రైస్ మొత్తం ఇలా చికెన్ పైన వేసుకున్నాక నేను ఇక్కడ ఫుడ్ కలర్స్ వేసుకుంటున్నాను. దానివల్ల చూడడానికి లుక్ బాగుంటుంది. మీకు వద్దు అనిపిస్తే స్కిప్ చేసేయండి. ఇలా కలర్ కూడా యాడ్ చేసుకున్నాక కొత్తిమీర పుదీనా కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి దానిపైన వెయిట్ పెట్టి 1/2 అవర్ దాకా లో ఫ్లేమ్ పైన ఉంచుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత రైస్ ఇలా పైన మొలకలుగా వస్తే చాలా బాగా కుక్ అయినట్టు. రైస్ బాగా ఉడికింది. ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చిల్లీ చికెన్ బిర్యానీ రెడీ అయింది. ఈ బిర్యానీకి వాడిన బిర్యానీ మసాలాతో బిర్యానీ చేసుకుంటే మనకు సేమ్ రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది. ఈ బిర్యానీ మసాలాని మీరు ఏ నాన్ వెజ్ రెసిపీస్లోనైనా యూస్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఏకే కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.